భూతం మారింది పెళ్లి కూతురిగా. రంజన్కి ఆ రోజు పెళ్లి జరిగింది. ఆ రాత్రి రంజన్ మేడ మీద తన స్నేహితులతో మాట్లాడుతూ ఉన్నాడు. మన కాలేజీ రోజులే మస్తుంటుండేరా. మళ్ళీ మన బ్యాచ్ అందరం కలిసి ఎంజాయ్ చేయాలరా. రంజన్ యొక్క భార్య వచ్చింది. వినండి, నాకు కింద ఒక్కదాన్నే ఉండడానికి భయంగా ఉంది. మీరెప్పుడొస్తారు? క్షమించు వదినా, మేం మర్చిపోయాము మా స్నేహితుడికి పెళ్ళయిందని. ఓరా రంజన్, మేం కూడా బయలుదేరతాం. అలాగే, వాళ్ళని పంపించరండి, నేను కిందికి వెళ్తున్నాను. అరే రంజన్, నువ్వు మాతో ఉండాలనుకుంటున్నావా వదినతో ఉండాలనుకుంటున్నావా? మనమేంటి ముచ్చట్లు మొదలు పెడితే అసలు ఆగను కూడా ఆగం. కానీ నువ్వు వదినని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అరే పదరా మామ, పద, మనం కిందికి వెళ్దాం. నేను కూడా ఇంటికి వెళ్ళాలి. స్నేహితులు వెళ్లిపోయారు. రంజన్ గదిలోకొచ్చాడు. పెళ్లి కూతురు కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంది. కంగారు పడ్డావా? ఈరోజే కదా మన పెళ్ళయింది. అలవాటు పడ్డానికి టైం పడుతుంది. రంజన్ ఆమె వెనుకగా వెళ్ళాడు. కల్కి, ఏదైనా మాట్లాడు. రంజన్ ఆమె భుజంపై చెయ్యి వేసి వెనుకకు తిప్పాడు. అప్పుడు ఆమె మొహం చూసి రంజన్కి మతి పోయింది. ఎవరు నువ్వు? నువ్వు కల్కివి కాదు, నువ్వు కల్కివి కాదు, నువ్వు దయానివి. అవును, నేను భూతాన్ని. మోసం, నువ్వు నా భార్యవు కాదు. కల్కి ఎక్కడుంది? నేను తన్నే ప్రేమించాను. నేనే కల్కిని. అంటే నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? నాతో ప్రేమ నాటకం ఆడావు. నీ ఈ రూపము అంటే కల్కి మనిషి కాదు, దయ్యం అన్నమాట. అవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను వెళ్ళిపోవాలా? నేను భూతాన్నే కావచ్చు, కానీ నీ భార్యను కూడా. 7 జన్మలు కలిసుంటానని ప్రమాణం చేస్తావు నువ్వు. కానీ మొదటి రాత్రే ఇంటి నుండి వెళ్ళిపోమంటున్నావా? పాపం వస్తుంది నీకు, పాపం. ఓ భగవంతుడా, ఏం చేయాలి? నన్ను నీ భార్యగా స్వీకరించు, మరియు నా ఆకలిని తీర్చు. ఎలాంటి ఆకలి? నేను నీ స్నేహితులని తినాలని అనుకుంటున్నాను. అసలేం మాట్లాడుతున్నావు? వాళ్ళు నా స్నేహితులు. కానీ నేను నీ భార్యను కదా. నువ్వు నా కోరికలన్నీ తీరుస్తానని ప్రమాణం చేశావు ఈశ్వరుని సాక్షిగా. ఇప్పుడు నువ్వు నా ఆకలిని తీర్చలేదో నీకు పాపం తగులుతుంది, పాపం. ఓ భగవంతుడా, నేను ఒక పెద్ద పద్మవ్యూహంలో చిక్కుకున్నా. నేనిప్పుడు పడుకుంటాను. నీ దగ్గర ఒక రాత్రంతా గడువుంది. ఆలోచించుకో. అమావాస్య 3 రోజులు. నీ 3 స్నేహితులను నువ్వు కనుక నీ స్నేహితులను త్యాగం చేస్తే అప్పుడు నేను 3 అమావాస్యల తర్వాత నేనుగా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఈ పెళ్లి యొక్క బంధనం నుంచి ముక్తి పొందుతావు. మరి నేను నిరాకరిస్తే? అలా అయితే ఈ వివాహ బంధం నుంచి నీకు జీవితాంతం ముక్తి లభించదు. అలా చెప్పి పెళ్లి కూతురు వెళ్లి పడుకుంది. మరియు రంజన్ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఉదయం కాగానే రంజన్ స్నేహితులను కలవడానికి వెళ్ళాడు. అరే రంజన్, ఇంత పొద్దున ఎందుకు పిలిచావురా? నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. అలా అంటూనే రంజన్ 3కి రాత్రంతా జరిగింది చెప్పాడు. రంజన్ యొక్క మాటలు విని స్నేహితులందరూ షాక్ తిన్నారు. మీరే చెప్పండ్రా, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం బాధపడకు రంజన్, నిన్ను ఆ దయ్యం నుంచి విముక్తి కలిగించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు అమావాస్య రాత్రి కదా, మొదటగా నేనే వెళ్తాను. రాత్రయ్యింది. కుందన్ రంజన్ యొక్క ఇంటికి వెళ్ళాడు. వదినెక్కడుందిరా రంజన్? తన గదిలో. సరే, నేను లోపలికెళ్తాను. ఆగు కుందన్, మనమిక మళ్ళీ కలవమేమో. అంతా మంచిగా జరిగితే కలుస్తాం. 2 స్నేహితులు ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకున్నారు. జాగ్రత్తగా ఉండు రంజన్, నేను వెళ్తాను. కుందన్ గదివైపుగా వెళ్ళాడు. పెళ్లి కూతురు గది యొక్క తలుపులు మూసేసింది. వెళ్ళిపోవాలనుకుంటున్నావా? లేదు, నాతో ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే, నువ్వెలా అంటే అలాగే.
పెళ్లి కూతురు భయంకరమైన భూతంగా మారిపోయింది మరియు కుందన్ని తినేసింది. సరిగ్గా ఇలాగే పెళ్లి కూతురు రమేష్ని మరియు అతని స్నేహితుడిని తినేసింది. ముగ్గురిని ఎలాగో తినేశావు, నన్ను కూడా తినే. ఇప్పుడు నన్ను కూడా ఈ జీవితము, ఈ వివాహం నుంచి విముక్తి కలిగించు. ఇప్పుడు నేను బతికి ఏం సాధిస్తాను? ధైర్యంగా ఉండు. పౌర్ణమి రాత్రి మొత్తం ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయి. పౌర్ణమి యొక్క రాత్రి రానే వచ్చింది. ఆకాశంలో చంద్రుడు కూడా వచ్చాడు. చెప్పు, ఏం చెప్పాలనుకున్నావో? నన్నడగవేంటి ఎందుకిలా చేశానని? నిన్నిప్పుడు అడిగి ఏం లాభం? నా స్నేహితులందరి ప్రాణాలు తీశావు. సరే, అలాగే నేనే చెప్తాను. 6 సంవత్సరాల క్రితం సంగతి. మనోహర్ అనే వ్యక్తిని నేను ప్రేమించాను. నేనతన్ని చాలా ఇష్టపడ్డాను. ఒక రాత్రి మనోహర్కి నాకు పెళ్లి జరిగింది. అది అమావాస్య రాత్రి. పెళ్లి తర్వాతే నాకు మనోహర్ యొక్క అసలు స్వరూపం తెలిసింది. మనోహర్ మరియు అతని యొక్క 3 స్నేహితులు కలిపి నాపై అత్యాచారం చేశారు. తర్వాత నన్ను చంపేశారు. కానీ చనిపోయిన తర్వాత నేను ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. కానీ మనోహర్, అతని స్నేహితులు నిప్పుల్లో కాలిపోయి ముందే చనిపోయారు. నేను ప్రతీకారం అనే అగ్నిలో కాలిపోతూ ఉన్నాను 6 సంవత్సరాలుగా. కానీ నా ప్రతీకారం చల్లారలేదు. తర్వాత ఏమైంది? తర్వాత నాకు నువ్వు కనిపించావు. నీ 3 స్నేహితులు దొరికారు. అప్పుడే నేను నిశ్చయించుకున్నాను, నేను మీ మొత్తం అందరినీ చంపేసి నా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. అందుకనే నేను నిన్ను ప్రేమించాను మరియు పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా 3 స్నేహితులను చంపేశావు. నేనొక్కనే మిగిలాను. నన్ను కూడా చంపేయి. నీ ప్రతీకారం పూర్తిగా ముగుస్తుంది. లేదు రంజన్, నీ స్నేహితులందరినీ చంపిన తర్వాతే నాకు తెలిసింది ఈ ప్రపంచంలో అందరూ ఒకే విధంగా ఉండరు అని. నీ స్నేహితులు నిజంగా దేవతలు. నువ్వు కూడా చాలా మంచివాడివి. నేను నిన్ను చంపాలనుకోలేదు. నేను నీ ముందుకొచ్చి వేడుకుంటున్నాను, నన్ను కూడా చంపేయి. ఇక నేనొక్కని జీవించలేను. నేనిప్పుడు ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోతున్నాను రంజన్. ఏంటి, నువ్వు వెళ్ళిపోతున్నావా? నేను వెళ్ళిపోతున్నాను, కానీ నీ 3 స్నేహితులను తిరిగిచ్చి వెళ్తాను. నా ప్రతీకారం అనే జ్వాలాగ్ని శాంతించింది. నేనిప్పుడు ఎవరి మీద ప్రతీకారం తీర్చుకోను. నీ స్నేహితులు నీ కోసం ఎదురు చూస్తున్నారు రంజన్. వెళ్ళొస్తాను. ఆ విధంగా చెప్పి పెళ్లి కూతురు మాయమైపోయింది. అప్పుడు రంజన్కి ఒక గొంతు వినిపించింది. అరే రంజన్, ఎక్కడున్నావు నువ్వు? రంజన్ పరుగున బయటకొచ్చి చూశాడు. తన 3 స్నేహితులు తన కోసం ఎదురు చూస్తున్నారు. రంజన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. 3 పట్టుకొని ఏడవడం మొదలెట్టాడు. భయం వద్దు. లాషల్ అనే గ్రామంలో ఉన్న శ్మశానం చాలా భయంకరంగా ఉంటుంది. శ్మశానం అంటే మనుషులకి భయం ఉంటుంది. కానీ లాషల్ గ్రామంలోని శ్మశానం కొంచెం ఎక్కువ భయంగా ఉంటుంది మనుషులకి. ఇలా చెప్పడానికి గల కారణం ఒకటుంది. ఆ శ్మశానం గ్రామానికి దగ్గరలోనే ఉంది. శ్మశానానికి 4 వైపులా కాంపౌండ్ వాల్ కూడా లేదు. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, లాషల్ గ్రామంలోని శ్మశానం ప్రతి అమావాస్య రాత్రి కొంచెం కొంచెంగా గ్రామం వైపు వస్తుంది. ఈ శ్మశాన వాటికకు 4 వైపులా గోడ కట్టకపోతే ఇంకొన్ని సంవత్సరాల్లో ఊరు మొత్తం శ్మశాన వాటిక అవుతుంది. పండితులు గారు, సర్పంచ్ సన్నాసి కట్టించడం లేదు. ఆ శ్మశాన వాటికకు అన్ని వైపులా గోడ కట్టించడానికి మా దగ్గర అంత డబ్బులు లేవు పండితులు గారు. నేను అర్థం చేసుకోగలను, కానీ మనకు వేరే దారి లేదు. చూడు, చనిపోయిన వాళ్ళను శ్మశాన వాటికలో దహనం చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ ఆత్మ అక్కడే తిరుగుతూ ఉంటుంది. వాళ్లకు దహనంతో ముక్తి కలగదు. మనం ఆ శ్మశాన వాటికకు అన్ని వైపులా గోడ కట్టించకపోతే అక్కడి నుంచి మన ఊరు స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద ప్రేమను చంపుకోలేక అక్కడే ఉంటారు.
అందువల్ల ప్రతి అమావాస్య రాత్రి ఆ శ్మశాన వాటిక ఊరి దగ్గరకు జరుగుతుంది. అందుకే శ్మశాన వాటిక చుట్టూ గోడ కట్టకపోతే ఊరంతా శ్మశాన వాటిక ఖచ్చితంగా అవుతుంది తొందరలో. ఇక్కడ శ్మశానానికి కాపలాగా ఉండడానికి మహదు అనే పేరుగల వ్యక్తి ఉంటాడు. శ్మశానంలో దహనం తర్వాత జంతువులు వాటిని లాక్కెళ్లకుండా ఉండడానికి మహదు అనే వ్యక్తిని శ్మశానం బాధ్యత తీసుకోవాల్సిందిగా నియమించారు. ఒకరోజు సాయంత్రం బిర్జు వస్తున్నాడు. అప్పుడు అతను చూశాడు, మహదు శ్మశానం బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. బిర్జు అతని చుట్టుపక్కల ఎవరూ లేరు. ఆశ్చర్యంగా ఉంది. మహత్ అసలు ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళు, నా వెనక రాకు. నేను ఇంటికి వెళ్ళాలి. చెప్పాను కదా నీకు, వెనక వెళ్ళిపో. నేను రేపు మళ్ళీ వస్తాను కదా. వెళ్ళి కంచి వెళ్ళు. బిర్జు భయపడ్డాడు. అక్కడి నుండి పారిపోయాడు. కానీ మహదు తెల్లటి చీర కట్టుకున్న ఒక ఆమెతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ మామూలు స్త్రీ కాదు, ఒక చనిపోయిన భూతం. మహదు ఇంటికి వెళ్తుండగా ఆ భూతం మహదు వెనకే వస్తూ వస్తూ శ్మశానం నుండి బయటకొచ్చింది. అరే వెళ్ళు, వెనకెళ్ళు. లేదు, నాకు నీతో రావాలనుంది. పద, నన్ను గ్రామానికి తీసుకెళ్ళు. మన స్నేహాన్ని ఆసరాగా తీసుకోకు. నిన్ను ఊళ్ళోకి తీసుకెళ్తే అందరికి ఇబ్బంది అవుతుంది. వెళ్ళు. మహదు అలా చెప్తూనే ముందుకు వెళ్ళాడు. ఆ భూతం కూడా అతని వెనకే గ్రామం వైపు వస్తోంది. సరే, వస్తే రా. కానీ నువ్వు ఊరి కమాన్ లోపలికి ఒక్క అడుగు కూడా పెట్టలేవు. ఇది గుర్తుపెట్టుకో. పండితులు గారు మంత్రరేఖ గీశారు. అక్కడ దయ్యాలు లోపలికి రాలేవు. మహదు అలా చెప్తూనే గ్రామం వైపు వెళ్తున్నాడు. కానీ భూతం అతని వెనక రావడం ఆగలేదు. మహదు గ్రామం యొక్క లోపలికి వచ్చాడు. అతను వెనక్కి తిరిగి చూశాడు. కానీ భూతం మాయమైపోయింది. అమ్మయ్యా, దయ్యం లోపలికి పారిపోయినట్టుంది. అలా అనుకుంటూనే మహదు తన ఇంటికి వెళ్ళాడు. కానీ తర్వాతి రోజు మహదు ఎప్పట్లాగే శ్మశానానికి వచ్చాడు. అక్కడ అతను చిన్న పిల్లాడి యొక్క శవాన్ని చూశాడు. మహదు భయపడ్డాడు. ఆ పిల్లాడు ఎవరో కాదు, ఆ భూతం యొక్క కొడుకు. ఎవరైతే తన వెనక వచ్చారో, ఏయ్, ముందుకురా. ఎందుకు అలా చేసావో చెప్పు. నీ కొడుకును నువ్వే చంపేశావు. ఆ భూతం పిల్లాడి యొక్క ఆత్మతో సహా మహదు వెనుక నిలబడి ఉంది. తను నవ్వుతోంది. కానీ ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు. అబద్ధం. గ్రామంలోకొచ్చే దారిలో ఏ మంత్రించిన రేఖ లేదు. నేను చాలా సులభంగా నా ఇంటికెళ్ళాను. నా భర్త దగ్గర నుండి నా కొడుకుని తెచ్చుకున్నాను. అది విన్న మహదు చాలా భయపడ్డాడు. అక్కడి నుండి పారిపోయాడు. పండిట్జీ దగ్గరకొచ్చాడు. మహదు మాట విని పండిట్జీ ఇలా చెప్పారు. అరే లేదు, నేను ఎలాంటి మంత్రరేఖ గీయలేదు. మీరు ఆ దయ్యాల గురించి భయపడొద్దని అలా చెప్పాను నేను. ఒకవేళ గీసినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఆత్మ మీద ఎటువంటి శక్తి పనిచేయదు. ఈరోజు అమావాస్య రాత్రి ఆ దయ్యం మిగతా దయ్యాలతో కూడా చెప్తుంది. దాంతో అన్ని ఊళ్ళోకి చొరబడతాయి. ఇప్పుడేం చేద్దాం మరి? ఇప్పుడు ఏం చేయలేం మనం. ఇప్పుడు ఈ ఊరంతా శ్మశాన వాటికి అవబోతుంది. మరియు అలానే జరిగింది. పండిట్జీ చెప్పినట్లే అమావాస్య రోజు రాత్రి 12 గంటల తర్వాత మిగిలిన భూతాలన్నీ శ్మశానం నుండి బయటికి వచ్చి గ్రామంలోకి వెళ్ళాయి. గ్రామమంతా గాఢ నిద్రలో ఉంది. ఎవరికి ఏం తెలియట్లేదు వారికి ఏమవుతుందో. పండిట్ మరియు మహదు నిశ్శబ్దంగా ఉండి జరిగేదంతా చూస్తున్నారు. భూతాలు గ్రామంలోకొచ్చాయి. వారి వారి దారులు చూసుకొని వారికి సంబంధించిన ఇళ్లల్లోకి వెళ్ళాయి. మరియు కొంత సమయం తర్వాత గ్రామంలో హంగామా మొదలైంది. ప్రజలు భయంతో అటూ ఇటూ పరిగెడుతున్నారు. భూతాలు వారి ఇంటికి వెళ్లి వారికి సంబంధించిన వ్యక్తులను కలుసుకున్నారు. వారు ఆ భూతాలను చూసి భయపడ్డారు. అటూ ఇటూ పరిగెడుతున్నారు. కాని భూతాలు వారిని విడిచిపెట్టడం లేదు. అదా కొడకా, నాతో పాటు శ్మశాన వాటికకు రా. నిన్నొదిలి ఉండలేకపోతున్నాను. నువ్వు పదే పదే నాకు గుర్తొస్తుంటావు. అక్కడ పద, నాతో పాటు శ్మశాన వాటికకు పద. నాన్న, నన్ను వదిలేయి. నేను బతకాలి. నన్ను బతకనివ్వు. కాని భూతాలు వినడం లేదు. ఎవరినైతే వారిష్టపడుతున్నారో వారికి సంబంధించిన వారిని చంపి వారందరినీ
శ్మశానం నుండి వచ్చిన భూతాలు వారిని తీసుకొని శ్మశానం వైపు వెళ్తున్నాయి. పండితులు గారు ఏంటిదంతా? నేను ముందే చెప్పాను మీకు, వాళ్ళ ఆత్మ అస్సలు శాంతించదు. ఇప్పుడు ఆ శ్మశాన వాటిక నుంచి అవి తిరిగి రావు. మనల్ని ఆ శ్మశాన వాటిక దగ్గరకు వచ్చేలా చేస్తాయి. ఆ దయ్యాలు అది చేయడానికే ఇక్కడికి వచ్చాయి. వాళ్లకు సంబంధించిన వాళ్ళను చంపేస్తాయి. ఆ ఆత్మలను కూడా వాటితో పాటు ఉంచుకుంటాయి. అదే జరిగింది. భూతాలు బ్రతికున్న వారందరినీ శ్మశానానికి తీసుకెళ్లడానికి చంపేస్తున్నాయి. మరియు చూస్తుండగానే మరణించిన వారికి సంబంధించిన వారు కూడా భూతాలయ్యారు. శ్మశానంలో పడి ఉన్న వారి శరీరాల్ని చూసుకొని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాయి.